చిత్తూరు జిల్లా కోకిలేరు గ్రామంలో పెద్ద పంచాని మండల విద్యాశాఖాధికారి తులసిరాం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడారు. బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి అన్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, బ్యాగులు సైతం ప్రభుత్వమే అందిస్తుంది అన్నారు. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తుంది అన్నారు. నూతన ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరిట అందించే కార్యక్రమం చేపడుతుంది అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈఓ తులసిరాం కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లోకేష్, సిఆర్పి రాధా, సుధాకర్, సుజాత, లక్ష్మీదేవి, మొగిల్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకమైనటువంటి విద్యాబోధన జరుగుతున్నది అనే విషయాలను ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరగతి గదులు, పాఠశాల ఆవరణము ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అదేవిధంగా తరగతి గదిలో నాణ్యతతో కూడినటువంటి బెంచెస్, పాఠ్య బోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతనమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్, ఏ కార్పొరేట్ పాఠశాలలో లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు. అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టిక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులంతా వారంలో 5 రోజుల పాటు పిల్లలకు పౌష్టికత కోసము ఒక ఎగ్గు ఇవ్వడము, ఐరన్ డెవలప్మెంట్ కోసము చిక్కీలు, రాగి మాల్ట్, 3 రోజులు చిక్కీలు, 3 రోజులు రాగి మాల్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా పాఠశాలల్లో శానిటేషన్ కూడా సమర్థవంతంగా నిర్వహించబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆయాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని